పైకి ప్రజలందరూ వర్షం నుండి కాపాడాడు. కంసుని చంపి ప్రజలను రక్షించాడు. శ్రీకృష్ణుడు నీలిరంగు గలవాడు మరియు నెమలి పింఛాన్ని ధరించేవాడు. మహాభారతంలో పాండవుల పక్కన నిలిచి అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. ప్రేమ, దయ, కరుణ, ధర్మం అంటే మనకి గుర్తొచ్చేది మన కృష్ణుడే. ఇలా కృష్ణుడిని పూజించడమే కాకుండా ఆయన చెప్పిన మార్గంలో నడవటం మన కర్తవ్యం. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మేము ఒక నాట్య ప్రదర్శనని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఇక మొదలు పెడదాం. కన్నయ్య, కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? యశోదమాత, ముద్దు కృష్ణుడి ముద్దు మాటలు ఎంత వినినా తన్వి తీరదనుకో. యశోదమ్మా, హా యశోదమ్మా. కాంతామణి, ఎందుకు ఈ చిటపటలు చిరుబుర్లు? ఎందుక ఇక్కడ మీ చిన్ని కృష్ణులరి తారస్థాయి చేరి మా జీవితాన్ని మొత్తం గందరగోళం చేస్తుంటే మీరు ఇక్కడ పరవశంలో మునిగి ఉన్నారా? కాంత, నా కన్నయ్యపై నిందలు మోపుట నీకు తగునా? నిందలు కావు తల్లి, నిజాలు. చెప్తా విను. అదిగో ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు చూడు. రాలేవా వంశీనాదాలే నడిపించే పాదాలై. ఎదలో ప్రణయం భారమైంద సుకుమారి. ఎన్నెన్నో జన్మాల నుంచి మోస్తున్న మృదుభావం నుంచి తప్పించుకోలేవు ఇంకా మాధురి. నీ ప్రాణం నాలోనే ఉంచి బంగారు చిలకల్లి పెంచి కాపాడుకుంటూనే ఉన్న చిన్నారి. ఒంటి మాట నమ్మలేను మాటకారి, గుట్టు పెట్టి మళ్ళీ చెప్పు ఒక్కసారి మురిపించు నన్ను చేరి.
गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो నీ మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అగో రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది ఓ లక్ష్మక్క ఇట్రా ఓ రావులన్న ఇట్రా అందరు రండా గోవర్ధనగిరి పూజా కార్యక్రమం పండుగలాగా జరగాలి. ఏమి గోకుల వాసుల మూర్ఖత్వము! దేవతలకి అధిపతిని వజ్రాయుధధారిణి అయిన ఈ ఇంద్రుని కాదని ఆ నందనందనుడు చెప్పాడని ఆ కొండకు గోవర్ధనగిరి అని పేరు పెట్టి దానిని పూజిస్తున్నారు. నా శక్తి వీళ్లకు చూపవలసిన సమయం ఆసన్నమైనది. ఓ ఈ మేఘాల్లారా, ప్రళయ గర్జన భీకరవాణతో గోకులాన్ని ముంచెత్తండి. మీరు పూజించిన ఈ గోవర్ధనగిరియే మిమ్మల్ని కాపాడేది. కృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చిన మాట పొల్లుపోదు. ఆయన లీలలంత తేలిక అర్థం చేసుకోవడం మానవ మాత్రం మనకు సాధ్యమా? కృష్ణ శరణు శరణు కృష్ణ.
గోకులం అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి నాకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. నాన్న వాళ్ళకి ఆపద కలగనిస్తున్నా, కష్టాల పాలు కానిస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు.